జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపణలు. చివరికి శ్రీవారి హుండీలో వేశాం అనుకుంటారని డిపాజిట్లు చేసిన భక్తులు తరలివచ్చి ఈ దోపిడీ భాగోతాన్ని బహిర్గతం చేయాలని కోరారు. టీటీడీలో వైసీపీ తిమ్మింగలాలు ఇంకా ఉన్నాయన్నారు. వైకుంఠ ఏకాదశి స్థానిక భక్తులకు దర్శనం గురించి మాట్లాడుతూ తాము కోరినట్లు భక్తులకు టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఈ పాలక మండలి సమావేశంలో నిర్ణయించారని, అందుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడికి పాలక మండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. చాలా మంది గత ప్రభుత్వంలో మమ్మల్ని అడిగితే భయంగా ఉంది, మా మీద కేసులు పెడతారేమోని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వంలో మీకు భక్తులకి న్యాయం చేసిన బాధ్యత మాకుంది. ఖచ్చితంగా మీ అందరికి కూడా మీ డబ్బులు వచ్చిందలా చూసుకోండి. లేకపోతే రండి, తరలిరండి తిరుమలకి. ఎందుకంటే అది మన డబ్బు. వెంకటేశ్వర స్వామికి వెళ్తే పర్లేదు, జగన్ ఖాతాలోకో ధర్మారెడ్డి ఖాతాలోకో పోయింది. అది ఒక ప్రైవేట్ బ్యాంకు రోజుకి 50 నుంచి 60 లక్షలు తిరుమల తిరుపతి డబ్బులు ఆ బ్యాంక్ వెళ్ళడం, వాళ్ళు 15 రోజులు 20 రోజులు ఆ బ్యాంకులో డబ్బులు పెట్టుకొని వడ్డీకి తిప్పుకోవడం. ఆ వడ్డీ టీటీడీలోకి వచ్చిందా, వెంకటేశ్వర స్వామి ఖాతాలోకి చేరిందా, లేదా జగన్ ఖాతాలోకి పోయిందా? అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ రూముల విషయంలో 200 రూపాయల రూమ్ కాడి నుంచి 10,000 రూముల వరకు కూడా చాలామంది డిపాజిట్ ఎదురు చూడరు. రూము దొరికితే చాలరా బాబు అనుకొని ఎండల్లో వానల్లో ఉండి రూము తీసుకొని పరిగి తెలిపోయేవాళ్ళు. తిరిగి 500 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ 5,000 డిపాజిట్ వచ్చినట్టు దాఖలాలు అయితే నాకున్న సమాచారం మేరకు నేనే ఒక బాధితుడిని. 3,600 నాకు ఇంకా డబ్బు రాలా, 2 ఏళ్ళు అయిపోయింది. నాకు వడ్డీ వేసుకున్న 30 పైసలు వడ్డీ వేసుకున్న 5,000 దాటుతుంది. ఇప్పుడు అంతే కదా, 30 పైసలు వడ్డీ వేసుకున్న న్యాయపరంగా 5,000 దాటుతుంది. 3,600 నాకు డిపాజిట్ చేయాలి. ఆ 3,600 కేసు పెడితే నాకు 10,000 ఎక్స్ట్రా ఖర్చు అయింది. 4 స్టేషన్ డీజిల్ పోయడానికి పిలిచి నాకు బెయిల్ ఇవ్వడానికి అనేసి నాలాంటివాడే భయపడతాను. ఏంది 3,600 అడగాల, 10,000 నాకు ఖర్చు అయింది. అలా భక్తులు ఎంతమంది 10,000 కోసం, 500 కోసం, 2,000 కోసం, 3,000 రూపాయల కోసం ఆ డబ్బులు డిపాజిట్ కోసం భక్తులు ఎంతమంది వచ్చారు, ఎవరు తీసుకున్నారు లేదు. ఆ డబ్బులు మొత్తం ఎక్కడుంది? టీటీడీలో జమ అయిందా, లేకపోతే భక్తులకు పోయిందా, ఎంతమందికి పోయింది? దీని మీద కమిటీ వేసి విచారించిన బాధ్యత టీటీడీ గారికి ఉంది. కాబట్టి నేను ఈ విషయాన్ని గౌరవనీయులైన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఆయన రేపు కలవబోతున్నాను. దీనిపైన ఒక వినతి పత్రం ఇచ్చి ఎంక్వైరీ చేయమని చెప్తున్నాను. టీటీడీ ఈఓ గారిని అడుగుతున్నాను, అడిషనల్ ఈఓ గారిని అడుగుతున్నాను. టీటీడీలో ఉన్న ప్రతి అధికారికి పార్టీ తరఫున, అలాగే తిరుపతి వెంకటేశ్వర భక్తులు స్థానికుడుగా ఒక బాధితుడుగా వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చి ఖచ్చితంగా విచారణ చేయాల్సిన అవసరం అయితే ఉంది. పెద్ద స్కామ్ ఇది, భక్తుల్ని మోసం చేశారు. అన్ని విషయాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఏమేం జరిగిందో కూడా మీడియా ముఖంగా త్వరలో బయట పెడతా. ఎంత డబ్బులు కొట్టేశారు రూముల పేరుతో, అప్పుడు ఇచ్చిన రూములు ఇచ్చిన అధికారులే ఇంకా కొనసాగుతున్నారు. అది కూడా అర్థం కావట్లే. అంటే టీటీడీలో ఇంకా ప్రక్షాళన జరగాల్సిన అవసరం అయితే ఉంది పూర్తిగా. చైర్మన్ గారితో కూడా నేను చెప్పాను, సార్ చాలా జరగాలి. ఎందుకంటే వైసీపీలో తిమింగళాలంతా ఇంకా అట్టే ఉంటారు. తిమింగళాలంతా వాళ్ళు మార్చకపోతే ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా దాని మీద మాట్లాడాల్సిన అవసరం జనసేన పార్టీకి ఉంది. ఎందుకంటే ప్రక్షాళన భాగంగా మేము ఎప్పటికెప్పుడు టీటీడీ విషయం ఏమున్నా సరే ఇమ్మీడియట్గా స్పందించాల్సిన అవసరం మాకు ఉంది. కాబట్టి చెప్తున్నాం, ఈ రూములు స్కాములు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. పెద్ద మాఫియా జరిగింది ఇందులో, భక్తుల డబ్బులు కొట్టేశారు. అదేవిధంగా గతంలో చెప్పుకుంటే రవికుమార్ ఇష్యూ మీద కూడా హుండీలో డబ్బులు కొట్టేసి రవికుమార్, అతను ఏడున్నాడో తెలియదు, ఇప్పుడు బతుకున్నాడా లేదా కూడా తెలియదు. అతని ధర్మారెడ్డి, సిఐ జగన్మోహన్ రెడ్డి అంటూ బ్యాచ్ ఏం చేశారో తెలియదు. ఎవరైతే కేసు కట్టి రాజీ పడ్డారో ఆ అధికారులు ఇంకా పైన ఉన్నారు. ఇవన్నీ మాట్లాడడానికి బాగోదు. ఎందుకంటే ఇంకా కూడా పాత వాసన పోవడం లేదు, ఇంకా కరెక్ట్ కాదు. ఇవన్నీ పాత వాసన పోవాలి. కొత్త ప్రభుత్వం కొత్తగా కోరుకున్నప్పుడు కొత్త వాళ్ళు రావాలి. టీటీడీలో తప్పు చేసినా, 10 ఏళ్ళ ముందు తప్పు చేసినా, 5 ఏళ్ళ ముందు తప్పు చేసినా ఖచ్చితంగా బయట పడతాడు, బయట పెడతాము.